శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. బైబిల్ తెరవండి. ఈ దిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 31 వర్స్ 34లో 5th లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను చూడండి. 5వ లైన్, 34వ వచనంలో 5వ లైన్. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవునికి మహిమ కలుగును గాక. నేను చదువుతున్నాను, నాతో కూడా మరలా చదవండి మీరు కూడా. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అని అడుగుతున్నావు. నువ్వు చేసిన తప్పిదాలు, నీ పాపాలు నీకు తెలిసే ఉన్నాయి. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి భయపడుతున్నావేమో. లేకపోతే నేను ఎలా దీవించబడతాను, నేను ఇన్ని పాపాలు చేశాను, నేను తెలుసు తెలియక తప్పు చేశాను, నేను దేవునికి విరోధంగా జీవించాను, నా బ్రతుకులో నాకు దేవుడు ఎలా మాట్లాడతాడని అడుగుతున్నావు కదా. ఈ వాక్యం ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడు. 2 రకాలుగా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే ఆయన నీ దోషములను క్షమిస్తున్నారు. రెండవది, నీ పాపమును ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. దేవుడు ఎంత ప్రేమించాడు. పాపాన్ని క్షమించేవాడు ఎవరున్నారండి ఈ లోకంలో? ఏ సహాయం అన్నా ఎవరైనా చేస్తారు, కానీ పాపములో నుండి రక్షించే స్నేహితుడు లేడు మనకి. పాపములో ఉన్న మనము పాపంలో పడిపోతాం కొన్ని సమయాలు. ఆ పాపంలో ఉన్న మనల్ని బయటికి తీసుకురావాలంటే పాపాత్ముడిని రక్షించలేడు. పాపములో ఉన్నవాడు బయటపడాలంటే పరిశుద్ధుడైన వాడే పాపిని బయటికి తేగలడు. మరి ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు అనబడిన వారు ఎవరు? ప్రతి ఒక్కరు కూడా పాపములో పుట్టి పాపములో పెరిగిన వారే. గొప్ప వారందరూ అంతే. కానీ పాపము లేని వాడొకడున్నాడు ఈ లోకంలో. ఆయన కన్యమరి గర్భంలో జన్మించారు. ఆయన నజరేయుడైన యేసు. కన్యక గర్భం ధరించింది. వివాహమైన తర్వాత కాదు, వివాహము కాక మునుపు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన బిడ్డని దేవుడు లోకములు ఎన్నిక చేసుకుని, మానవులైన మనము, పాపములో ఉన్న మనము
మనకి సువార్త చెప్పటానికి, మనకి జ్ఞానోదయం కలిగేటట్లు చెప్పటానికి మానవ అవతారములో వచ్చినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు. కన్యక గర్భం ధరించి కుమారుని కన్నది. ఎలా ధరించిందంటే పరిశుద్ధాత్మలను ధరించింది. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన సిలువ వేయబడ్డారు. 3.5 సంవత్సరాలు సువార్త చేసిన తర్వాత సిలువ వేయబడ్డారు. సిలువలో రక్తాన్ని కార్చారు. ఆయన గాయములు నుండి రక్తము కార్చబడింది. 1 దెబ్బలు కొట్టారు ఆయన్ని, కొరడాలు ఇచ్చి కొట్టుకుంటూ. ఆయన శరీరము పరిశుద్ధమైన రక్తము మన కొరకు దారుణ కార్చాడు ఆయన. ఆ రక్తములో నీ పాపములను ఆయన కడిగి వేశాడు. మనందరి పాప భారం ఆయన మోసాడు. ఈ దినము ప్రత్యేకంగా నువ్వు అడుగుతున్నావు కదా, నా పాపం క్షమించు, నన్ను తప్పు చేస్తే నన్ను క్షమించు. నీకు తెలుస్తుందా, కొన్ని సమయాల్లో కొన్ని తప్పిదాలు మనం చేసి ఏం కాదులే, ఎవరు చూడలేదని అనుకుంటాం. ఆ పాపమే ఆ దోషముగా మన మీద వెలుబడి చేస్తుంది. ఏది చేసినా మనం రాణించదు. ఎక్కడ ఎన్ని పనులు చేసినా అది అన్నీ కూడా అక్కడక్కడ ఆగిపోతుంటాయి. ఇందులో కూడా గొప్ప గ్రాండ్ సక్సెస్ అంటే గొప్ప విజయం అనేది మనం చూడలేకపోతున్నాం. ఏం జరుగుతుందని తలబాదుకుంటావు కదా. నేను ఏ పాపం చేసినా ఇలా జరుగుతుందని అనుకుంటున్నావేమో. దేవుడి దినాన్ని నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన ఈ రోజు నిన్ను క్షమించారు. యేసు నామములో నీ పాపములు క్షమించబడ్డాయి. ఎంత మంచి వాగ్దానం. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను నీకెన్నడను జ్ఞాపకం చేసుకున్నాను. ఇలా చేసేవని ఎప్పుడు ఇంకా అనుకోడండి. దాన్ని పక్క పెట్టేశాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో మన పాపములను మనకి దేవుడు అంత దూరముగా చేసి ఉన్నాడు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు గొప్ప ప్రార్థనాపరుడైన నిజమైన దైవ దర్శనము కలిగిన దైవజనుడు. ఆ దైవజనుడు దేవ సంస్తుతి చేయవే మనసన్న పాట రాశాడు. నాకు ఆ పాట అంటే ఎంతో ఇష్టం అనమాట. ఆ పాటలో మన పాపములు దేవుడు మనకి అంత దూరం చేశారు. పడమటికి తూర్పు ఎంతో దూరమో మన పాపములకు మనకి అంత దూరము, అంత ఎడమగా చేసేసాడని. నిజముగా ఆ నీతిమంతుడు, ఆ దైవజనుడు ఆ ప్రార్థన ద్వారానే ఆ సేవ అలా దీవెనకరంగా వెళ్ళిపోతూ ఉంది. ప్రియులరా, ఈ దినము పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన మాట ఏంటంటే, నీ పాపాలు ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకోడు. డోర్లన్నీ ఓపెన్ చేస్తాడు. పనులన్నీ మంచిగా జరుగుతాయి. నువ్వు యేసుని గుండె నిండా పెట్టుకుని యేసునామాను స్మరిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటే గొప్ప ఆశీర్వాదాలను చూస్తావు. దీవెనకరణ సాక్షిగా ఉంటావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. నేను వేల్పూర్ నుంచి వచ్చాను. మా అమ్మగారు అలాగే మా అక్కగారు చెప్పారు, ప్రార్థనా శక్తికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరుగుతుందని. విన్నప్పుడు నేను మా భర్త కలిసి పిల్లల కోసం మేము 7 వారాలు వచ్చామండి ఇక్కడికి. 7 వారాలు వచ్చాక నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. పాప పుట్టింది. పాప కూడా 7th మంత్లో పుట్టిందండి. చాలా క్రిటికల్ స్టేజ్లో పుట్టింది. ఇసాకయ్య గారి చేత ప్రార్థన చేయించాము. పాప ఇప్పుడు ఆరోగ్యంగా ఉందండి. పాపకి ఇప్పుడు సంవత్సరం పూర్తయింది. ఇసాకయ్య గారి తైలాభిషేక ఆరాధన వల్ల ఈ కార్యం జరిగిందండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవుడికి వందనాలండి. అయ్యగారికి గారు కూడా వందనాలు. మాకు 2 పాపలు అయితే, పెద్ద పాపకు పాప బాబు, చిన్న పాపకి 2 అమ్మాయిలు. వాళ్ళు యూఎస్లో, అమెరికాలో ఉంటారు. వాళ్ళ చిన్న పాపకి మాటలు సరిగ్గా రావట్లేదని అయ్యగారిని అల్లంపరాన్ని అక్కడ ప్రార్థనా చిత్కాడ ఇలా పాపకి సరిగ్గా మాటలు వస్తలేదండి అంటే, తీసుకురామ్మా పర్వాలేదన్నారు. తీసుకొచ్చానండి. అరటిపండు ఇచ్చారండి. అరటిపండు తిన్న వెంటనే బాత్రూమ్ ఏంటి, మాటలు ఏంటి అన్నీ చెప్పేస్తుందండి. నేను టీవీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, 10,000 సాక్ష్యం చెప్పుకుని కానుకేసుకుంటానని నేను అనుకున్నానండి. నా దేవుడి ఈ సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు కరుణాకర్, తను నా భార్య రజిత. మాది సిరిసిల్ల డిస్టిక్. ఈ సంఘానికి 4 years బ్యాక్ మేము వచ్చాము. ఎలా వచ్చామంటే యాక్చువల్గా ఈ ఆరాధన ఛానల్లో మా డాడీ చూసి ఒకసారి మీ ఈ సంఘానికి వెళ్ళి మీరు పాస్టర్ గారిని కలిసి మీకున్న సమస్యలని చెప్పండి, పోతాయని చెప్పాడు. అట్లా ప్రతిసారి ప్రతి వీక్ చెప్తూనే ఉన్నాడు. కానీ మేము ఒక 2 months వరకు ఇగ్నోర్ చేసాం, వెళ్దాం అని. అమృతవాణి నిలయంలో ఉన్నప్పుడు 4 years బ్యాక్ వెళ్ళి పాస్టర్ని గారిని కలిసి మాకున్న సమస్యలని చెప్పిన తర్వాత ఆ రోజు మాకు చాలా ఓదార్పు అనిపించింది. ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు 4 years ఇక్కడికే వచ్చాము. నా జాబ్లో కొంచెం ప్రాబ్లం ఉండేది. అప్పుడు నేను పాస్టర్ గారికి చెప్పాను, ఇలా జాబ్ కోసం కొంచెం ప్రార్థన చేయండి అంటే, నేను దేవుడు మంచిగా దీవిస్తాడు, ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటావు అని చెప్పాడు. చెప్పిన 1 weekకే నాకు ప్రమోషన్ రావడం జరిగింది. ఎల్ఎన్టీ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ జస్ట్ ఒక 5 monthsలోనే నేను ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నాను. దానికోసం పాస్టర్ దగ్గర చెప్పాను, ఇలా ఇల్లు తీసుకోవాలనుకుంటున్నామంటే దేవుడు మీకు ఇస్తాడు, మీరు ప్రయత్నం చేయండి అన్నాడు. వితిన్ 1 month లోపే ఇల్లు కొనడం జరిగింది.
అది కూడా పాస్టర్ గారితోనే ఓపెన్ చేయడం కూడా జరిగింది. తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కోసం ముందే పాస్టర్ గారే ఒకసారి మీకు దేవుడు ఇంకో బిడ్డని ఇస్తాడని చెప్పాడు. పాస్టర్ చెప్పిన ఒక 2 వీక్స్లోనే తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. అటు రీతిగానే బిడ్డను ఎత్తుకొని రావడం జరిగింది. ప్రతి విషయంలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా బిడ్డ జీవితంలో అనింద్య విషయంలో దేవుడు ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చేశారు. తను పుట్టినప్పటి నుంచి తన రైట్ ఐలో నుంచి వాటర్ కంటిన్యూస్గా వచ్చేది. ఆల్మోస్ట్ 1 year వరకు వచ్చేది. మేము జనరల్ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళి వాటర్ వస్తున్నాయి కంట్లో నుంచి అంటే అది మసాజ్ చేయడం వల్ల తగ్గిపోతుందమ్మా అని చెప్పేసి అన్నారు. ఆఫ్టర్ 1 year బర్త్డే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర కాకుండా ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించామన్నమాట. తను చూసి అన్నది తనకు ఆపరేషన్ పడుతుంది, ఆ డక్ట్ని క్లియర్ చేయాలని చెప్పేసి డాక్టర్ చెప్పారు. మేమైతే చాలా భయపడ్డాం. 1 year బేబీకి ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చిందా అన్నట్టు మేము చాలా బాధపడ్డాం. అయినా మేము ఏంటంటే ఒకరి దగ్గర కాకుండా ఒక 2-3 దగ్గర చూపించుకుంటే ఏం చెప్తున్నారు అన్నట్టు వాసనైకేరికి వేరే వేరే ఐ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి కూడా చూపించాము. అందరూ అదే మాట చెప్పారు. ఇంకా చాలా భయపడిపోయి అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు ఒకటే మాట అన్నారు, ఏ ఆపరేషన్ అనేది మీ బిడ్డ మీద ఏ కత్తి ఘాటు పడకుండా నీ బిడ్డని దేవుడు స్వస్థపరుస్తారన్నారు. అదే రీతిగా ఒక్క చిన్న కత్తి ఘాటు కూడా లేకుండా నా బిడ్డకి దేవుడు స్వస్థపరిచారు. ఆ విషయమందు మేము స్పాన్సర్ చేసుకొని సాక్ష్యం చెప్పుకుందామని చెప్పేసి అనుకున్నాము. దేవుడు మా జీవితంలో చేసిన అద్భుత కార్యానికి దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాము. చిన్ని సాక్ష్యం దేవుని దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సి గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు సౌజన్య, నా భర్త పేరు కరుణాకర్. నాకు వివాహమై 3 సంవత్సరాలు అయింది. అయితే వచ్చినప్పుడల్లా మిస్డ్ క్యారేజెస్ అయిపోయాయి. 2 మంత్స్కి 3 మంత్స్కి అట్లనా. ఒకసారి మా అమ్మ చెప్పింది, ప్రార్థనా శక్తికి వెళ్ళండి, మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా అని అంటే, ఎన్ని చోట్లకని తిరగము, నేను వెళ్ళను అని మొండికేశాను. అయినప్పటికీ దేవుడు నాతో మాట్లాడి, నేను నా భర్త పోయిన సంవత్సరం జూన్ నెల చివరి వారంలో ఇక్కడికి వచ్చాము. అయితే నాకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పీసీఓడి ఉందన్నారు. పాస్టర్ గారికి అదే చెప్పి ప్రార్థన చేయించుకున్న. నెక్స్ట్ వీక్కి స్కాన్కి వెళ్ళినప్పుడు పీసీఓడి లేదు అని చెప్పారు. అట్లా మళ్ళీ 5 వారాలు కంటిన్యూస్గా వచ్చిన తర్వాత 6వ వారం నాతో పాస్టర్ గారు మాట్లాడినప్పుడు, బాబు కావాలి అని అడిగాను. ఎత్తుకొని రా పో అన్నారు. మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్కి నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన దగ్గర నుంచి 9వ నెల వరకు నేను నా భర్త మానకుండా దేవుని సన్నిధికి వచ్చి ఫలం తీసుకొని ప్రతిసారి ఆరోగ్యవంతమైన బిడ్డ కావాలి అని ప్రార్థన చేయించుకునే వాళ్ళం. దేవుడి దయ వల్ల నాకు అట్లానే 9 నెలలు నిండిన తర్వాత నా బిడ్డకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కటి ఆరోగ్యవంతమైన బాబుని దేవుడు ఇచ్చారు. అందరూ పాప పుట్టిద్ది అన్నారు, కానీ నేను నా భర్త దేవుని సన్నిధానంలో మొరపెట్టుకొని పాస్టర్ గారి ద్వారా దేవుడు మాతో మాట్లాడారు, బాబు ఇస్తారని అందరికీ చెప్పి ఈరోజు మీ మధ్యలో సాక్షిగా మేము నిలబడ్డాము. 3వ నెలలో కన్ఫర్మ్ అయిన తర్వాత స్పాన్సర్ చేద్దాం అనుకున్నాము. అదేవిధంగా 3వ నెలలో కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చి స్పాన్సర్ చేసాము. పాస్టర్ గారు చెప్పిన రీతిగా కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడు అన్నట్టు ఈరోజు నేను సంతోషగానంతో నా బిడ్డను ఎత్తుకొని వచ్చాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సి గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సి గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. అయితే మేము ఇక్కడికి ఫస్ట్ మాకు మినిస్ట్రీ గురించి తెలియదండి.
అయితే యూట్యూబ్లో చూసాము ఇన్ని టెస్ట్ మోనీస్ ఇస్తుంటే సరే ఒకసారి మనం కూడా అన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాం. అయితే ఈ టెస్ట్ మోనీస్ అన్నీ చూసాక మేము డిసెంబర్ 1లో వచ్చామండి. లాస్ట్ మంత్లో 2024 డిసెంబర్ 1లో వచ్చాము. అన్నతో ప్రేయర్ చేయించుకొని ఆయిల్ వేసారు, ఫ్రూట్ తీసుకోగానే డిసెంబర్ 3కి కన్సీవ్ అయ్యానండి నేను. ప్రైజ్లో డిసెంబర్ 3 వెంటనే కన్సీవ్ అయ్యాము. జాన్లో నాకు తెలిసింది నేను ప్రెగ్నెన్సీ వచ్చిందని. సో ఇంత గొప్ప మినిస్ట్రీని అన్న ప్రేయర్ చేసినప్పుడు అండి నాకు హోలీ స్పిరిట్ ఇట్లా మొత్తం హోలీ స్పిరిట్ అంతా నా మీద వచ్చేసినట్టు నిండిపోయినట్టు అనిపించింది. సో అప్పుడే నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే మేము ప్రేయర్ చేసినప్పుడు అన్న ఒకటి అడిగారండి, మీకు ఎవరు కావాలన్నారు. అడిగితే బాబు కావాలన్నా అంటే ఇప్పుడు సో బాబుని పట్టుకొని వచ్చాము. ప్రైజ్లో ఆడండి చిన్న సాక్షి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి.